బ్యాక్ బెంగాల్లో మమతా బెనర్జీ మరోసారి బాంబు పేల్చారు. రాజకీయ కలకలం రేపారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఫైళ్లను కేంద్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై బీజేపీ నేతలు దుమ్మెత్తిపోస్తుంటే చంద్రబోస్ బంధువులు మమతకు మద్దతుగా మాట్లాడుతున్నారు. ఇంతకీ ఆ ఫైళ్లలో ఏముంది? వాటిని రిలీజ్ చేయమని ఇప్పుడు ఎందుకు మమత అడుగుతున్నారు? తృణమూల అధినేత్రి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో అర్థం కాదు. ఆమె ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ ప్రకటన చేసినా అది సంచలనమే అవుతుంది. తాజాగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ కి సంబంధించిన 64 ఫైళ్లపై ఆమె దృష్టి పడింది. వాటిని వెంటనే ప్రజల ముందు పెట్టాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు దీది. దీనికి బీజేపీ రాష్ట్ర నేతలు కౌంటర్ ఇచ్చారు. అస్తవ్యస్త పరిపాలనపై వస్తున్న విమర్శల నుంచి జనం దృష్టిని మరలించేందుకే మమత ఫైళ్ల అంశం తెరపైకి తెచ్చారని మండిపడ్డారు. తమ ప్రభుత్వం అన్ని ఫైళ్లను డిజిటల్ రూపంలోకి మార్చుతుందని, సెప్టెంబర్ 18 నుంచి అవి ఆన్లైన్లో అందరికీ అందుబాటులో వస్తాయని మమతా బెనర్జీ ప్రకటించారు. వచ్చే ఏడాది బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ ప్రకటన పార్టీకి మైలేజ్ తెస్తుందని తృణమూల్ నేతలు చెబుతున్నారు. అది నిజమేనన్నట్లు సుభాష్ చంద్రబోస్ కుటుంబ సభ్యులు కూడా ఫైళ్లు విడుదల చేయాలని కేంద్రాన్ని మరోసారి కోరనున్నట్లు తెలిసింది. గతంలో బోస్ కుటుంబ సభ్యుల్ని మోడీ ఓసారి కలిశారు. ప్రధాని అయ్యాక 3 సార్లు వారితో మాట్లాడారు. పైపై హామీలిచ్చి తప్పించుకునే రకం తాను కాదంటూ ఫైళ్ల విడుదలకు సానుకూలంగా ఉన్నట్లు సంకేతాలిచ్చారు. ఈ ఫైళ్ల వ్యవహారంపై పెద్ద చర్చ జరుగుతోంది. 1948 నుంచి 1968 వరకు 20 ఏళ్ల పాటు నేతాజీ, ఆయన సంబంధీకులపై ఇంటెలిజెన్స్ బ్యూరో నిఘా పెట్టినట్లు ఈ ఏడాది ఏప్రిల్లో ఆరోపణలు వచ్చాయి. ఇందులో నిజానిజాలు తేలాలంటే కేంద్ర ప్రభుత్వం తన దగ్గరున్న 130 ఫైళ్లను విడుదల చేయాల్సి ఉంది. ఈ ఫైళ్లలో కొన్ని దేశ భద్రతకు సంబంధించిన అంశాలతో కూడి ఉన్నందున కేంద్రం వీటిని బయట పెట్టట్లేదని తెలుస్తోంది. చంద్రబోస్ 1945 ఆగస్టులో తైపేలో విమాన ప్రమాదంలో చనిపోయినట్లు చరిత్ర చెబుతున్నా అది నిజం కాదని ఆయన బంధువులు వాదిస్తున్నారు. ఫైళ్లను బయట పెడితే ఈ విషయంలోనూ స్పష్టత వస్తుందంటున్నారు సంబంధీకులు.